అపోస్తలుడైన పౌలు తెస్సలోనికేయులకు రాసిన పత్రిక తెస్సలోనికేయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం నుండి 22వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. 11 నుండి 22 వరకు. 11 నేను చదువుతాను, 12 మీరు, ఆ రీతిగా 22 వరకు చదువుదాం. మొదటి తెస్సలోనికై పత్రిక 5వ అధ్యాయం 11 నుండి 22 వరకు ఉత్తర ప్రత్యుత్తరాలుగా. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకనినొకడు ఆదరించి ఒకనికొకడు క్షేమాభివృద్ధి కలుగచేయుడి. వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాము. మరియు ఒకనితోనొకడు సమాధానముగా ఉండుడి. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుష్యులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నమ్మదగిన దేవ, కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తూ కృపా కనికరము కలిగిన గొప్ప దేవునిగా మిమ్మల్ని చూడడానికి, అయోగ్యులము ఎన్నిక లేని వారమైన మమ్మలను మీరు ఎన్నుకున్న దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మీరు ఇచ్చిన అవకాశం కొరకు స్తోత్రాలు. మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవటం, మిమ్మల్ని స్తుతించటం మా బాధ్యత అని మేము అనుకోవడం లేదు ప్రభువా, కానీ మా భాగ్యంగా భావిస్తున్నాం. మీరే మా పట్ల కృప చూపకపోతే ఎంత దౌర్భాగ్యులుగా మేము ఉండి వాళ్ళమో, కానీ మీరు ఎన్నుకున్నారు, మీ పిల్లలుగా చేసుకున్నారు. స్తోత్రాలు. ఈ ఉదయం మీ సన్నిధికి వచ్చిన బిడ్డలందరిని బట్టి వందనాలు చెల్లిస్తూ, మా ముందున్న సమయం, మేము చదివిన ఈ లేఖన భాగం, మేము చేయబోతున్న ధ్యానం దీవెనకరంగా చేయమని యేసు ప్రభు దివ్య నామమున వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, సంఘ సంబంధాలు అంశాన్ని మనం కొనసాగింపుగా ఈరోజు మరొక కోణాన్ని మనం ఆలోచించి నేను ఈ సంఘ సంబంధాల యొక్క అంశాన్ని ఈ వారానికి ముగించాలని కోరుతున్నాను. సంఘములో మనం తప్పకుండా ఒక బాధ్యత కలిగిన కుటుంబ సభ్యురాలుగా మనం ఉండాలి. చర్చ్ ఈజ్ ఎ ఫ్యామిలీ. సంఘం ఒక కుటుంబం అలాంటిది. అందుకనే ఈరోజు మనం పాట కూడా పాడుకున్నాం. మనము దేవుని సంబంధులం, క్రీస్తేసు రక్త బాంధవ్యులం. ఇక్కడ కులం లేదు. అంటే సంఘంలో మీది ఏదైనా కులమా, ఏం కులం మీది అని ఎవరు అడగరు. అలా
అడగకూడదు కూడా. ఒకవేళ సందర్భాన్ని బట్టి వారు ఎలాగ మారారో వారి జీవితం మరికొంతమందికి ఎవరికైనా వారి బంధువులకు సాక్షార్థంగా ఉండడం కొరకు అడిగి తెలుసుకోవడంలో తప్పులేదు, కానీ అది మనం వాళ్ళతో సంబంధం పెంచుకోవడానికి, సహవాసం పెంచుకోవడానికి కులాన్ని ఎప్పుడు మనం ఎత్తి చూపకూడదు, అది మాట్లాడకూడదు, పైకి తేకూడదు. ఎందుకు అంటే కులం అనేది ఇక్కడ మాత్రమే మనం కలిగి ఉంటాం, అది కూడా భారతదేశంలో. పరలోకంలో కులం ఉండదు, అక్కడ జాతి కూడా ఉండదు. ఆయా భాషలు మాట్లాడేవారు, రకరకాల వారందరూ కలిసి ఒకే రకమైన గుంపుగా ప్రభు ఏర్పరచబోతున్నాడని ప్రకటన గ్రంథం చదివితే మనకు అర్థమవుతుంది. అందుకే ఆర్ఆర్కే మూర్తి గారిని ఎవరో అడిగితే మీదే కులం అంటే ఆయన మాది బోధకులం, మాది యాజకులం, మేము పరిచారకులం అని చెప్పాడంట. అదే కులం. కాబట్టి మనం ఇక అంతకంటే మించినది ఏది పెట్టుకోకూడదు. అది మనం ఎరిగి ఉంటే చాలా ప్రయోజనం. తర్వాత మరొక సంగతి ఏంటంటే భూ సంబంధమైన బంధుత్వాలన్నీ భూమి వరకే. పరలోక సంబంధమైన బంధుత్వాల్లో మనం ఎలా ఉంటామో మనకి స్పష్టంగా తెలియదు. అక్కడ ఉండే బంధుత్వాలు వేరు. కాబట్టి శరీర సంబంధమైన బంధుత్వం భూ సంబంధమైన రక్త సంబంధం మీద ఆధారపడి ఉంటుంది. పరలోకములో ఉండే బంధుత్వం యేసుక్రీస్తు రక్త సంబంధం మీద ఆధారపడి ఉంటుంది. అందుకనేనేమో యేసన్న గారు ఆ పాట రాశారు, ఏమవుదునో నేనేమవుదునో అని. నేను అక్కడ ఏమవుతానో నాకు ఇంకా తెలీదు. యోహాను తన పత్రికలో ఆ మాట అన్నాడు. మొదటి పత్రికలో మనము ఏమవుదుమో ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన వచ్చినప్పుడు ఆయన ఉన్నట్టుగానే మనం ఆయన చూస్తాం అని 3వ అధ్యాయం మొదటి పత్రికలో అన్నాడు. కాబట్టి ప్రియులారా, అక్కడుండే సంబంధాలు, అక్కడుండే బంధుత్వాలు అవి వేరు. ఆ దినం కొరకు మనం కనిపెడుతున్నాం. కాబట్టి సంఘం అంటే ఏంటంటే పరలోకానికి ప్రతిబింబం, అంతే. ద రెప్లికా ఆఫ్ హెవెన్. ఇదివరకు పాడేవాళ్ళు ఈ పాట, ఓ సంగమ సార్వంగమ పరలోక రాజ్యపు ప్రతిబింబమా. మరి సంఘం అనేది పరలోక రాజ్యానికి ప్రతిబింబంగా ఉండాలి. అలాగా సంఘం ఉండాలనేది దేవుడు కోరుతున్నాడు. ఆ సంఘము యొక్క ప్రాముఖ్యత ఏంటో పోయిన వారం మనం విన్నాం. సంఘములో అందరూ ఒకే రకమైన సమయాన్ని వెచ్చించలేకపోవచ్చు, ఒకే రకమైన కష్టం పడలేకపోవచ్చు, ఒకే రకమైన త్యాగం చేయలేకపోవచ్చు, కానీ అందరూ ఒకే రకమైన మనస్సుతో అయితే పనిచేయాలి. మళ్ళీ చెప్పనా, ఒకే రకమైన సమయాన్ని వెచ్చించలేకపోవచ్చు, ఒకే రకమైన త్యాగం చేయలేకపోవచ్చు, కానీ తప్పకుండా ఒకే రకమైన మనస్సు అయితే ఉండాలి. ఉదాహరణకి నా గోరికి ఎక్కువ పని ఉంటుందా, నా గుండెకు ఎక్కువ పని ఉంటుందా? గుండెకే ఎక్కువ పని ఉంటుంది. అయితే నేను బతకాలంటే గుండె కావాలి. అది ఎప్పుడు పని చేస్తే సరిపోద్ది? వర్కింగ్ డేస్లోనా, హాలిడేస్లోనా? ఏమండి, హాలిడేసా? అది ఎప్పుడు చేయాలి. కానీ తలలో ఏదో దుమ్ము పడిందో, పేను తిరుగుతుందో, దురద పడుతుంది, అప్పుడు గుండె వచ్చి పైకి వచ్చి తీసేసి వెళ్తుందా? గుండె రాదు. అప్పుడు పని చేయాల్సిందేంటి? గోరు. అంటే గోరు ఆ టైంలో మాత్రమే పనికొస్తుంది. ఒకవేళ అది బయటికి తీసి ఆ పేనుని అక్కడేసి నలపడానికి ఏలు పనికిరాదు. మళ్ళీ బలం ఇచ్చేది ఏలే, కానీ నొక్కాల్సింది మాత్రం గోరే కదా. అది దాంతో నొక్కితే అటు ఇటు కదులుతుంది కానీ సావదు. సావాలంటే గోరే. అలాగని గోరు 24 గంటలు పనిచేయదు, అవసరం అప్పుడే పనిచేస్తుంది. అట్లాగే ఒక విశ్వాసి దేవుని సంఘములో
తప్పకుండా. అంటే గుండెలో ఎలాంటి మనసు? గుండె ఏమనుకుంటుంది? నేను పనిచేసేది శరీరం కొరకే. గోరేమనుకుంటుంది? నేను పనిచేసేది శరీరం కొరకే. అంతే. గుండె అయినా అదే, గోరైనా అదే, చెయ్యి అయినా అదే, కళ్ళైనా అంతే. ఎవరి పని వాటికి, దేని కష్టం దాంది. అలాగే ఇప్పుడు చూడండి, నేను వాక్య పరిచర్య చేస్తున్నాను, కానీ మనం ఇలా సమయానికి వచ్చి కూర్చోవడానికి, వాక్య పరిచర్య చేయడానికి ముందుగా కష్టపడే వాళ్ళు, వాళ్ళ కష్టం చాలా గొప్పది. అందరికంటే ముందొచ్చి సర్ది చాపలేసి డ్రింక్ ఇచ్చేవాళ్ళు ఇంకా ముందుకొచ్చి ఇంకా పరిచర్య చేసి దాని గురించి ఆలోచన చేసి ఇదంతా చేయబట్టి సమయానికి అవుతుంది. దీన్నే కోఆర్డినేషన్ అంటారు. ఏదేమైనా యెహోవా నిస్సీని కోఆర్డినేషన్ విషయంలో అప్రిసియేట్ చేయొచ్చు. ఒకరికొకరు ఆ రీతిగా సహకరించుకోవడం అనేది గొప్ప సంగతి. అలాగా సంఘ వాతావరణంలో మనం అలవరుచుకోవాలి. అంతేగాని మనం కోఆర్డినేషన్కి అలవాటు పడాలి, కానీ డామినేషన్కి అలవాటు పడకూడదు. కోఆర్డినేషన్ అంటే ఏంటి? సహకారం. డామినేషన్ అంటే ఏంటి? అధికారం, చలాయించడం. అది దానికి కాదు. సహకారానికి అలవాటు పడాలి, అధికారానికి అలవాటు పడకూడదు. కానీ కొంతమంది కోఆర్డినేషన్కి అలవాటు పడరు, అధికారానికి అలవాటు పడతారు. అట్లా కాదు. నా స్థానం, మన స్థానం మనం ఎరిగినప్పుడు సంఘానికి క్షేమాభివృద్ధిని మనం కలిగించగలుగుతాం. ప్రియులారా, సంఘ సంబంధాలు అనే దాంట్లో ఈ విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకొని, ఈ ఉదయకాలం మనం చదివిన తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం నుండి 22వ వచనం వరకు మనం చదివిన దాంట్లో చాలా విషయాలు మనకి కనబడతాయి. నేను అన్ని వివరాలు వచనం వెంబడి వచనాన్ని మనం ధ్యానం చేయలేం, కానీ సంఘములో ఉండే విశ్వాసి ఒక 5 రకాల సంబంధాలు కలిగి ఉండాలి. అది నేను మీతో చెప్తాను, జాగ్రత్తగా వినండి. మొదటిగా మనం ఎవరు అంటే కుమారులం. రెండవదిగా మనం ఎవరు అంటే శిష్యులం. మూడవదిగా మనం ఎవరు అంటే సహోదరులం. నాలుగవదిగా మనం ఎవరు అంటే దాసులం. ఐదవదిగా మనం ఎవరు అంటే సాక్షులం. మొదటిగా మనం ఎవరు? కుమారులం. ఎవరు కుమారులం? దేవునికి కుమారులం. రెండవదిగా మనం ఎవరు? శిష్యులం. ఎవరికి శిష్యులం? యేసు ప్రభువుకు శిష్యులం. అందుకే కదా నాకు పాట పాడాం, దేవుని సంఘములో శిష్యులం. మూడవదిగా మనం ఎవరు? సహోదరులం. ఎవరికి? తోటివారికి. మన తోటి వారికి మనం ఎవరు? సహోదరులం. నాలుగవదిగా మనం ఎవరు? దాసులం. ఎవరికి? ఒకరికొకరు దాసులం. ఐదవదిగా మనం ఎవరు? సాక్షులం. ఎవరికి? లోకానికి. ఈ 5 రకాల సంబంధాలు ఏ విశ్వాసి కలిగి ఉండడో ఆ విశ్వాసి ఒక అక్రమ సంబంధంలో ఉన్నట్లు లెక్క. విశ్వాసులు ఉండే అక్రమ సంబంధాలు ఏంటంటే 5 సంబంధాలు మెయింటైన్ చేయనప్పుడు. గుర్తుందా? మొదటిగా ఏంటి? కుమారులం. దేవునికి ఎలా అవుతాం దేవుని కుమారులుగా? అరే, అంత సులభమైన ప్రశ్న చెప్పలేకపోతున్నారేంటి? యోహాను సువార్త 1:12, ఆయన యందు విశ్వాసముంచుట వలన దేవుని కుమారులం అవుతాం. సో కుమారులు అవ్వడానికి షరతు ఏంటి? విశ్వాసం, ఫెయిత్. రెండవది మనం శిష్యులం. ఎవరికి? యేసు ప్రభుకి. యేసు ప్రభుకి ఎప్పుడు శిష్యులం అవుతాం? ఆయన్ని వెంబడిస్తే, ఫాలో. ఆయనను వెంబడిస్తే, ఆయన ఫాలో అయితే. కాబట్టి ఆయన ఫాలో కానివాడు శిష్యుడు కాదు. ఒక వ్యక్తి దేవునికి కుమారుడైతే, నిజంగా కుమారుడైతే, తరువాత జరిగే రెండవ పని తప్పకుండా జరుగుతుంది. ఏంటా పని? శిష్యుడవుతాడు. యేసు ప్రభుకి శిష్యుడవుతాడు. ఒక వ్యక్తి దేవుని నమ్మానని చెప్పి యేసు ప్రభుకి శిష్యుడు కాకపోతే
అతను నమ్మిందే అబద్ధం. సో ఇఫ్ యు రియల్లీ బిలీవ్ ఇన్ జీసస్, యు ఇన్ ద లార్డ్, ఇన్ ద ఫాదర్, యు హ్యావ్ టు ఫాలో ద లార్డ్. నువ్వు తండ్రికి కుమారుడు అయిన మాట వాస్తవమైతే క్రీస్తుకు అనుచరుడు అవ్వాలి. అందుకే ఒక ఆయన అన్నాడు, యేసు ప్రభుకి ఫాన్స్ అక్కర్లా, ఫాలోవర్స్ కావాలి. ఫాన్లు ఎవరికి కావాలి? రాజకీయ నాయకులకు కావాలి, క్రికెట్ స్టార్లకు కావాలి. యేసు ప్రభుకి అక్కర్లా. లార్డ్ డజంట్ నీడ్ ఫాన్స్. ఫ్యాన్స్ అంటారో ఫాన్స్ అంటారో వాళ్ళకి కావాలి, యేసు ప్రభుకి అక్కర్లా. అందుకే నీ వెంబడి వస్తాను అన్న వాళ్ళందరినీ వాళ్ళ మనసు తెలుసు కదా, ప్రభు నువ్వు రాలేవు వెళ్ళిపో అన్నాడు. ఎందుకంటే అది అనుసరించలేడు. ప్రియులారా, కాబట్టి రెండిటిని జ్ఞాపకం ఉంచుకుందాం. విశ్వసిస్తే కుమారులం, వెంబడిస్తే శిష్యులం. తర్వాత మనం ఒకరినొకరు ప్రేమించుకుంటే సహోదరులం. తర్వాత ఒకరికొకరు లోబడితే దాసులం. మనందరం ప్రభువుని గురించి లోకానికి ప్రకటిస్తే సాక్షులం. చెప్పండి, 5 ఏళ్లతో అన్నం తింటున్నారు, ఈ 5 అనుభవాలు కలిగి ఉన్నారా? అన్నం 5 ఏళ్ళతో తింటారా? 3 ఏళ్ళతో తింటారా? 5ఏనా? సరే, తినేది ఎంత అయినా కలిపేది ఎన్ని ఏళ్ళతో? 5 ఏళ్ళు కదా. క్రైస్తవ జీవితంలో ఈ అనుభవాలు తప్పనిసరి. ప్రతివారు అనుకోవాలి, దేవునికి కుమారుణ్ణి, యేసు ప్రభుకు శిష్యుణ్ణి, నా తోటివానికి సహోదరుణ్ణి, సంఘంలో నా తోటివారికి నేను దాసుణ్ణి, లోకానికి సాక్షిని. ఈ సంబంధాలు తప్పకుండా కలిగి ఈ వాక్య భాగంలో అవే కనపడతాయి. సమ్ అండ్ సమరీ 2 నేను చెప్పాను. అయితే ఇందులో 3 తలంపులు నేను మీ ముందు పెడతాను. 3. అందులో ఏంటంటే, 1, సంఘములో ఒక విశ్వాసి నాయకులతో సన్మానంతో కూడిన సంబంధాలు కలిగి ఉండాలి. పరిచారకులతో సహకార సంబంధాన్ని కలిగి ఉండాలి. పరిశుద్ధులతో సమాధానకరమైన సంబంధాన్ని కలిగి ఉండాలి. అంటే సంఘంలో ఉండేది 3 రకాల క్యాడర్స్. నాయకులు, వారినే పెద్దలు, కాపర్లు అంటారు. 2వది పరిచారకులు. 3వది పరిశుద్ధులు. నాయకుల పట్ల కలిగి ఉండవలసిన వ్యవహార శైలి ఏంటి? సన్మానం. పరిచారకుల పట్ల కలిగి ఉండవలసిన వైఖరి ఏంటి? సహకారం. తోటివారి పట్ల కలిగి ఉండాల్సిన వైఖరి ఏంటి? సమాధానం. అంతే. ఈ సంబంధాన్ని మనం మెయింటైన్ చేస్తే దేవుని సంఘానికి క్షేమాభివృద్ధి కలగజేసేవారిగా మనం ఉంటాం. ఈ సంబంధాన్ని మనం మెయింటైన్ చేయకపోతే దేవుని సంఘాన్ని క్షీణదశకు తీసుకెళ్లేవారిగా మనం ఉంటాం. సో నువ్వు క్షేమాభివృద్ధి కలిగించే వ్యక్తివైనా అవ్వాలి, క్షీణ దశలోకి తోసేసే వ్యక్తివైనా అవ్వాలి. ఒక నాయకునికి సన్మానించడం అంటే ఏంటో, సన్మానంతో కూడిన సంబంధాలు ఏంటో నేను కొన్ని మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఇవి తెలిసిన సంగతులే. వీడియో రెడీనా? స్లైడ్. ఓకే, స్లైడ్ వేస్తారు. జస్ట్ దాన్ని గుర్తుపెట్టుకోండి. రాసుకోగలిగితే రాసేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని గ్రూప్లో పెడతారు. దాని గురించే మీరు వర్రీ కావద్దు. ఇవన్నీ రెఫరెన్సులతో ఇవ్వడం జరిగింది. మొదటిగా, సేవకులను, నాయకులను, కాపర్లను సన్మానించటం అంటే ఏంటి? సన్మానించడం అంటే ఏంటి? ప్రియులారా, ఇందులో
ఒక 3 రకాల అవకాశాలు ఉన్నాయి. కొంతమంది సేవకులను ఆరాధిస్తారు, కొంతమంది సేవకులను సన్మానిస్తారు, కొంతమంది సేవకులను విమర్శిస్తారు. ఆరాధించేవాళ్ళు కొందరు, తర్వాత సన్మానించేవాళ్ళు కొందరు, 3 విమర్శించేవాళ్ళు కొందరు. ఈ మూడిట్లో ఏది బైబిల్ లెక్క? ఆరాధించడం తప్పు. చాలామంది ఆరాధించే వాళ్ళు ఉన్నారు. ఆరాధించడం అంటే ఏంటి? ఇక ఆయనే దేవుడు, నీవు తప్ప వేరొక దేవుడు లేడు అన్నట్టు. వాళ్ళు బర్త్డే చేసుకొని ఒక ఫోటో పెడితే అబ్బో దానికి అన్ని లైకులో, వాళ్ళు అమెరికా వెళ్ళి పోస్టింగ్ పెడితే దానికి ఎన్ని లైకులో. అరే వాళ్ళు అమెరికాకి వెళ్తే నీకెందుకయ్యా? వాళ్ళు బర్త్డే చేసుకుంటే నీకెందుకు? అది పెద్ద అసలు పబ్లిక్ చేయాల్సిన పని అది. యేసుప్రభు ఏనాడన్నా బర్త్డే చేసుకున్నాడా? చేసుకొని అక్కడ పోస్ట్ పెట్టాడా? శిష్యులు ఎక్కడన్నా పెట్టారా? ఎక్కడ అలవాడుతుంది ట్రెండ్? ఈ ట్రెండ్కి సమాజం కూడా బెండ్ అయిపోతుంది. ఎందుకంటే వాక్యం తెలియదు కాబట్టి. ఇదొక వింత పోకడ, విపరీతమైన పోకడ. ఆరాధించే వాళ్ళు వీళ్ళు ఎవరిని? సేవకులను. డేంజర్, తప్పది. దేవునికి చాలా కోపం తెప్పిస్తారు. ఆరాధించకూడదు. అలాగని కొంతమంది ఈ ఎక్స్ట్రీమ్కి వెళ్తారు, ప్రతి దాంట్లో విమర్శిస్తారు. కోడిగుడ్డుకి ఈకలు బీకినట్టు ప్రతి దాంట్లో ఏదో ఒక రకంగా విమర్శిస్తారు. చాలా కాలం క్రితం ఒక మ్యాగజైన్లో ఒక ఆర్టికల్ చదివాను నేను. ఆ ఆర్టికల్ పేరు ఏంటంటే పాపం పాస్టర్. నేను అనుకున్నాను పాపం పాస్టర్ అంటే పాస్టర్ ఏమన్నా పాపం చేశాడో చదువుదామని చదివాను. చదివితే భలే చాలా బాగా రాశారు. అందులో ఏముందంటే పాపం పాస్టర్ ప్రసంగాన్ని సీరియస్గా చెబితే సుత్తుకొట్టాడు అంటారంట. అలాగని కొంచెం జోకులేస్తూ చెబితే మరీ లౌక్యం ఎక్కువైపోయింది వెనక్కి అంటారంట. గంట సేపు చెబితే గంట కొట్టాడు అంటారంట. 5 నిమిషాలే చెబితే అసలు వాక్యమే తెలియదు వెనక అంటారంట. పంచి కట్టుకొని వస్తే మోటు పాస్టర్ అంటారంట. కొంచెం టక్ చేసుకొని టై కట్టుకొని వస్తే స్టైల్ పాస్టర్ అంటారంట. కారులో వస్తే లెవెల్ పెరిగిపోయింది వెనక్కి అంటారంట. అలాగని సైకిల్ వేసుకొని వస్తే ఏంటో అందరు పాస్టర్లు దీవించబడతారు, మా పాస్టర్ ఇలా తగలడ్డాడు అనుకుంటారంట. కారులో వచ్చిన డేంజరే, సైకిల్ మీద వచ్చిన డేంజరే, ఎక్కువసేపు చెప్పిన డేంజరే, అసలు చెప్పపోయిన డేంజరే. అందుకే రాశారు పాపం పాస్టర్. దేవుని వాక్యం అలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళమని చెప్పడం లేదు. బైబిల్ ఈజ్ గివింగ్ ఏ బ్యాలెన్స్డ్ ఇన్స్ట్రక్షన్. అందుకే ఒక దైవజనుడు ఇలాగన్నాడు. ఆయన అన్న స్టేట్మెంట్కి నేను నా సొంత మాటలు కొన్ని కలిపి దాన్ని యాడ్ చేసి చెప్తున్నాను. ఇఫ్ ఏ మ్యాన్ ఆఫ్ గాడ్ ఈజ్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ and preaches the word of God, it is the duty of the flock of God to obey the man of God, that is the will of God అన్నాడు. తెలుగులో చెప్తాను. ఒక దైవ సేవకుడు దేవుని ఆత్మచేత నడిపింపబడుతూ దేవుని వాక్యమును బోధించేవాడై దేవుని సంఘమును ఆజ్ఞాపిస్తే ఆ సంఘము ఆయన మాట వినడం అది దైవ చిత్తం. అలా చెప్తాను. ఒక దేవుని సేవకుడు దేవుని ఆత్మచేత నడిపించబడేవాడై దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటే దేవుని మంద అయిన సంఘము ఆ దైవ సేవకుని మాట వినడం అది దైవ చిత్తం.
మిగతా వాళ్ళ సంగతి నేను మాట్లాడట్లేదు. ఇది కండిషన్. ఇఫ్ ఏ మ్యాన్ ఆఫ్ గాడ్ ఈజ్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అండ్ ప్రీచెస్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ టు ద ఫ్లాక్ ఆఫ్ గాడ్ టు ఒబే దట్ మ్యాన్ ఆఫ్ గాడ్. ఇది బైబిల్ చెప్తుంది. అందుకనే ఈరోజు నేను ఆ 9 సంబంధాలు, దైవ సేవకుని సన్మానించడం అంటే ఏంటో మీ ముందు పెట్టాలని కోరుతున్నాను. మొదటిగా హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 24వ వచనం చదవండి. హెబ్రీ 11:24. అంటే బైబిల్లో ఉన్నదే నేను ఒక సీక్వెన్స్గా రాశాను అంతే. మీ పైని నాయకులైన వారికి అందరికీ, పరిశుద్ధులందరికీ నా వందనములు చెప్పుడి. పైని నాయకులైన వారికి మొట్టమొదటిగా వారి పట్ల బాధ్యత ఏంటో తెలుసా? చెప్పండి. వందనాలు చెప్పాలి. చాలామంది వందనాలు చెప్పరు. ఇంకా తెలుసా? వాళ్ళే మనల్ని పలకరించాలని చూస్తారు. మినిమం థింగ్. రెండవది అదే 13వ అధ్యాయం 13వ అధ్యాయం 17వ వచనం. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె కాయుచున్నారు, దుఃఖముతో. గనుక కాక చేయునట్లు ఏం చేయండి? వారి మాట విని. రెండో బాధ్యత ఏంటి? మాట వింటాం. మాట వింటాం. మూడో పని ఏంటి? వారి మాట విని లోబడి. లోబడి అనేది ఏంటో తెలుసా? సబ్మిట్. కొన్ని సంవత్సరాల క్రితం ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో, వెటర్నరీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఒక ఉన్నతమైన ఉద్యోగి ఆదివారం వాళ్ళ అమ్మ రిటైర్మెంట్ ఫంక్షన్ పడింది. అక్కడికి వెళ్ళడానికి బయలుదేరాడు. కానీ దేవుని సేవకునికి చెప్పి వెళ్దామని అనుకున్నాడు. సరే అన్న, నేను ఇట్లా రిటైర్మెంట్ ఫంక్షన్ అమ్మది పడింది అని అన్నాడు. అంటే ఆయన అన్నారు, ఒకవేళ నువ్వే ఒక సంఘ కాపరి అయితే, నువ్వు వాక్యం చెప్పాల్సి వస్తే, ఒక విశ్వాసి నిన్న ఆ ప్రశ్న అడిగితే నువ్వేం చెప్తావు అన్నాడు. ఆలోచించండి, ఏం చెప్తారు? ఆగిపోయాడు ఆయన. వర్షిప్ అంత అయ్యాక ఆలస్యంగా వెళ్ళాడు. తల్లి అంది, ఎరా ఫంక్షన్కి రావడానికి కుదరలేదా అంది. అమ్మా, ఈరోజు ఆదివారం కదా, వేరే రోజే తప్పకుండా వద్దును, అందుకే ఆరాధన చూసుకొని వచ్చాను. పర్వాలేదమ్మా, ఎటుగుడి నువ్వే కదా రాదు. అందరూ ఏదో రకరకాల గురించి మాట్లాడతారు. జీవితకాలం అంతా నిన్ను చూసుకునేది నేనే కదమ్మా, దానికి ఫీల్ అవ్వబాకమ్మా అని అంత బాగా ఒప్పించాడు. ప్రియులారా, కొన్ని పర్యాయాలు సబ్మిట్ అన్న పదానికి అర్థం తెలుసా మనకి? అది ఒక మిలిటరీ టర్మ్. సబ్మిట్ అంటే క్యాన్సిల్ అంటే క్యాన్సిల్ అంతే. మిలిటరీ టర్మ్ తెలుసా? మీలో ఎవరైనా మిలిటరీ వాళ్ళు మీ కుటుంబ సభ్యులు ఉంటే తెలుస్తుంది. వారు సెలవు మీద క్రిస్మస్కో లేకపోతే సంవత్సరానికి ఒకసారో వస్తుంటారు. అలా వచ్చేటప్పుడు వాళ్ళు సెలవు దొరుకుతాయి, టికెట్లన్నీ బుక్ చేసుకుంటారు. ఈ లోపల పాకిస్తాన్తోనో బంగ్లాదేశ్తోనో వారు వస్తుంది. వారు వస్తే జరిగే పని ఏంటో తెలుసా? చెప్పండి. క్యాన్సిల్ అంటారు. ఏం చేయాలి? చెప్పండి ఏం చేయాలి? సబ్మిట్ అన్న పదం అది వాడింది. సబ్మిట్ అన్న ఈ ఇంగ్లీష్ పదానికి, లోబడుట అన్న తెలుగు పదానికి మూలమైన అర్థం అది. ఒక మిలిటరీ పరిభాషలో పై ఆఫీసర్కు
ఎలా లోబడతారో అలాగ లోబడండి అని. సహోదరులారా, అర్థమవుతుంది కదా? అది రెండోది. మూడోది కదా, లోబడి ఉండు. తెస్సలోనికే మొదటి పత్రికలోకి రండి, 5వ అధ్యాయం 12వ వచనం. మరియు సహోదరులారా, మీకు పైవారయుండి. గమనించారా పదం? ప్రభువునందు మీకు పైవారయుండి. మీకు పైవారయుండి. వారు మీకు పైవారై ఉన్నారు, కానీ మీలో వాళ్ళు ఉందా మాట పైన, మీలో ప్రయాసపడుచు. అంటే ప్రయాసలో మీలో ఒకరిగానే ప్రయాసపడతారు, కానీ స్థానాన్ని బట్టి వాళ్ళు ఎవరు? పైవారు. తేడా అర్థమవుతుందా? సంఖ్యలో లెక్కలో వాళ్ళు కూడా ఒకటే. మీకు అర్థమవుతా చెప్తాను. మనందరం భారతదేశానికి, చెప్పండి ఎవరు? అధికారులమా పౌరులమా? పౌరులం కదా. ప్రథమ పౌరుడు ఎవరు? రాష్ట్రపతి. పౌరసత్వంలో రాష్ట్రపతి ఒకటే, మనము ఒకటే, కానీ స్థానంలో ఆయన ప్రథమ పౌరుడు. పౌరసత్వంలో ఒకటే, కామన్ గ్రౌండ్. ఒక కాపరి, ఒక పెద్ద, ఒక నాయకుడు కూడా అంతే. లెక్కలో ఒకళ్ళే, కానీ స్థానాన్ని బట్టి పైవారు. అటు వారిని ఏం చేయండి? వారి పనిని బట్టి వారిని, బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి, ఏం చేసి? మన్నన చేసి. మన్నన చేయడం అంటే టు గివ్ ఏ హై రిగార్డ్. మన్నన అనేది మనసులో ఉన్నతమైన స్థానాన్ని ఇవ్వడం. ఒక దైవ సేవకునికి ఆ ఇంట్లో ఎలాంటి స్థానం ఇస్తారో వాళ్ళ పిల్లలను చూస్తే చాలు తెలిసిపోద్ది. ఎందుకంటే సేవకుల గురించి మాట్లాడుకుంటుంటారు కదా ఇంట్లో. సో కనపడ్డప్పుడు వందనాలండి అని పైకి అంటారా అనేది. అంటే వీళ్ళు నటిస్తా ఇంట్లో మాట్లాడుకునేది ఒక మాట, పైకి ఒక మాట ఉంటుంది. సో పిల్లలకి ఇదే పెద్ద ప్రశ్నార్థకం. అరే ఇదేంటి రోజేమో తిట్టుకుంటుంటారు మా అమ్మ నాన్న వాళ్ళు, ఈయన కనపడగానే ఎంతో ప్రేమ ఉన్నట్టు వలక పోసేస్తుంటారు. ఓహో, మేము కూడా ఇది నేర్చుకోవాలన్నమాట. గుర్తుంచుకోండి, పిల్లలు మన మాట వినరు, మన మాదిరి చూస్తారు. పిల్లలు నీ మాట వినరు, నీ మాదిరే చూస్తారు. అందుకనే మన్నన అనేది నీ మనసులో గౌరవం లేకుండా పైకి వాళ్ళు గౌరవించలేవు. మనసులో లేకుండా పైకి ఇచ్చేది నటన అవుతుంది, మన్నన అవుతుంది. అంటే మన్నన చేసి. తర్వాత మాట చూడండి, వారి పనిని బట్టి. ప్రతి పదాన్ని మనం విడదీయవచ్చు. ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాను. దేన్ని బట్టి? వారి పనిని బట్టి, వారు చేసే పనిని బట్టి మిక్కిలి ఘనముగా ఎంచాలి. అంటే వాళ్ళ పట్ల ఆ హై రిగార్డ్ మనలో ఉండాలి. పనిని బట్టి వారు అంత ప్రయాసపడుతున్నారు కాబట్టి. తర్వాత అదే 5వ అధ్యాయం 13వ వచనం చదివాం కదా. గలతీ పత్రిక 6వ అధ్యాయానికి రండి. చదవండి, వచనం చెప్పు. 6:7 6:6 ఓకే, చదువు. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమీయవలెను. అంటే వారి అవసరతలలో లేదా వాళ్ళ పదార్థాలలో పాలివారై ఉండాలి. ఇదే సంబంధం. ఏదన్నా మేలు జరిగినప్పుడు, ఏదైనా
అవసరాలు, వాళ్ళు ఏదన్నా చేసుకున్నప్పుడు, ఏదన్నా స్పెషల్ చేసుకున్నప్పుడు పాలి భాగస్తులై ఉండాలి. కొంతమంది పాలి భాగస్తులు, నా చిన్నతనంలో ఒక పాస్టర్ గారు ఉండేవాడు, ఆయన పేరు చెప్పనులే. ఆయన ఒకరోజు విజిటింగ్కి వెళ్ళాడంట. హౌస్ విజిటింగ్కి వెళ్తే ఆడ భోజనానికి పిలిచింది. ఆయన భోజనానికి పిలిచి రోట్లో పచ్చడి నూరుతుందంట. అప్పుడు ఆయన పచ్చడి నూరుతా ఉంటే, అంటే ఈవిడు పచ్చడి చేసి పెడుతుందా నాకు అనుకున్నాడంట. అనుకొని పక్కన కోడిని కట్టేసి ఉంటే ఆయన కోడిని తీసి మెడకాయ తిప్పేశాడు. ఆయన చెప్పిన మాట నేను చెప్తున్నా. మెడకాయ తిప్పేసి అదేమో ఇక వేలాడుతూ ఉంటే, అమ్మ ఇదే చచ్చిపోయేలాగుంది చూడు అన్నాడండి. ఆవిడ వచ్చి ఆ కోడిని తీసి కోసి అప్పుడు కూర వండి పెట్టింది. ఆయన ఏదో నిజంగా చెప్పాడో చేసి చెప్పాడో తెలియదు, ఆయన ప్రత్యక్షంగా నాతో చెప్పిన మాటని మీతో చెప్తున్నా. అంటే పచ్చట్లో పాలు ఇవ్వడం తేలికే కానీ పలావులో పాలు ఇవ్వడం కష్టం. మంచి పదార్థములన్నిటిలో పాలు ఇవ్వలేను, అర్థమవటానికి చెప్తున్నా నేను. అంటే వారి ఇందాకేమో మన్నన ఘనముగా ఎంచుట అనేది మనసులోది, ఇదేమో పదార్థాలతో. తిమోతికి పౌలు రాస్తూ 5వ అధ్యాయంలో కూడా ఆ మాట అన్నాడు, బాగుగా పాలన చేయు పెద్దలను మరి విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు. ఎంత సన్మానం? రెట్టింపు సన్మానం. అసలు ఒక్కింత సన్మానమే లేకపోతే రెట్టింపు సన్మానం ఎక్కడి నుంచి వస్తుంది? ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగిరినట్టు ఉంటుంది. రెట్టింపు సన్మానమునకు పాత్రులని ఎంచవలను. ఒక్క ప్రసంగాన్ని డెలివర్ చేయడానికి ఎంత ప్రసవ వేదన ఉంటుందో తెలుసా? మామూలుగా ఊసుబాగా చెప్పేవాళ్ళు అది వేరు, నోటికి ఏదొస్తే అది మాట్లాడేవాళ్ళు, జోకులు వేసేవాళ్ళు, కాలక్షేపం చేసేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. కానీ దేవుని సంఘమును దేవుని వాక్యం ద్వారా నడిపించాలని, ఆ సంఘాన్ని వాక్యంలో పెంచి పోషించాలని, వాక్యానికి దగ్గరగా తీసుకొని రావాలని ప్రయత్నం చేసే ఏ వాక్యోపదేశకుడైనా వాక్యోపదేశం కోసం ఏం చేస్తాడు? ప్రయాసపడతాడు. ఆ ప్రయాసపడే వాళ్ళని ఏం చేయాలి? రెట్టింపు సన్మానానికి పాత్రులని ఎంచాలి. అంటే ఎప్పుడైనా ఒక వాక్యోపదేశకుడు ఆ రెట్టింపు సన్మానానికి పాత్రులని ఎంచడం ఏంటో తెలుసా? అన్న ఈరోజు మెసేజ్ సూపర్ చెప్పారన్న అంటం కాదు. అలా మెసేజ్ను పొగడకూడదు. ఆ మెసేజ్లో నీకు టచ్ అయిన పాయింట్ ఏంటో, నువ్వు సరి చేసుకున్న పాయింట్ ఏంటో, నువ్వు నేర్చుకున్న పాయింట్ ఏంటో అది నువ్వు సరి చేసుకోవాలి. అది అన్న ఈ విషయం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు, అది సన్మానించడం. అంతేగాని ప్రసంగీకుడికి మార్కులేసి మార్పు లేకుండా వెళ్ళిపోవడం కాదు. చాలామంది మార్కులు వేస్తారు. ఇందాక హేమంత్ చెప్పాడు కదా, నేను ఇక్కడగా జూపూడిలో చెప్పింది ఆ ప్రసంగం, కానీ అది తనకు అన్వయించుకున్నాడు. అది తనది విన్నట్టు తను అన్వయించుకున్నట్టు నాకు కూడా తెలియదు ఇప్పుడు చెప్పేదాకా, కానీ ఓహో తనకు అర్థమైంది అనేది నాకు అర్థమైంది. సన్మానించడం అంటే అది అర్థం. అంతేగాని కొంతమంది ఎట్లా ఉంటారు తెలుసా? తేలుగుట్టిన దొంగల్లాగా ఉంటారు. దొంగోడిని తేలుగుడితే ఎట్లా ఉంటుంది? అరవడం ఎందుకు? అరిస్తే దొరికిపోతాడు. చాలామంది ఉంటారు తేలుగుట్టిన దొంగలు వాక్యం వినేటప్పుడు. వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడే వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులని ఎంచవలెను. పౌలు తిమోతికి రాశాడు, తెస్సలోనికైలకు రాశాడు, హెబ్రీ గ్రంథకర్త సంఘానికి రాశాడు. ఎప్పుడైనా అలవాటు ఉందా ఆ వాక్యాన్ని గురించి? మళ్ళా చెప్తున్నాను, ప్రసంగీకుణ్ణి పొగడొద్దు. రెండవది, ప్రసంగాన్ని పొగడొద్దు. ఆ ప్రసంగంలో నీకు అన్వయించబడిన పాయింట్
దాన్ని ఈ విషయం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. అది వాక్యక్రమం. డిఎల్ మూడీ గారిని ఒక మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక ఆయన వచ్చి బాగా గట్టిగా షేక్ హ్యాండ్ ఇచ్చి, మిస్టర్ మూడీ, యువర్ మెసేజ్ ఈజ్ ఎక్సలెంట్ అన్నాడంట. వెంటనే మూడీ ఎలా టైప్ అంటే, పొగడ్తలకు పొంగిపోడు, విమర్శలకు కుంగిపోడు అన్నాడంట. షట్ యువర్ మౌత్, సాటన్ ఆల్రెడీ టోల్డ్ మీ ఆన్ ద స్టేజ్. నోరు మూసుకో, సాతాను నేను స్టేజ్ మీద ఉన్నప్పుడే చెప్పాడు నా ప్రసంగం బాగుంది అని. అదేంటి అంత మాట అన్నావంటే, అవును మరి, నా ప్రసంగం బాగుందా బాగలేదా ప్రశ్న కాదు, నా ప్రసంగం ద్వారా నీకేం జరిగిందో చెప్పు అన్నాడు. బుర్రగోక్కుంటూ వెళ్ళిపోయాడు. ప్రసంగాన్ని మెచ్చుకోవడం గొప్ప సంగతి కాదు, ప్రసంగం ద్వారా నువ్వేం పొందావు, నువ్వేం నేర్చుకున్నావు, నీలో ఏం మార్పు వచ్చింది, అది గొప్ప సంగతి. అంటే సన్మానానికి పాత్రులని ఎంచడం అంటే అది, మంచి పదార్థాల్లో పాలీయడం అంటే అది. ఎన్ని చెప్పాను ఏమండి? 6. ఓకే, సూపర్ 6 అయిందా? అదే ఇక్కడ, అక్కడ కాదు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయానికి రండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం. ఒక నిమిషం, మీరు ఈ స్లైడ్లో గమనించారా? ఈ ఆఖరి 3 ఏ కలర్లోనే ఎందుకున్నాయో తెలుసా? అది బహుశా ఈ గ్రంథకర్త దాటిపోయిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడేమో అని కొంతమంది యొక్క అభిప్రాయం. అందుకనే 17వ వచనంలో ఉన్న వాళ్ళ గురించి చెప్పాడు, 7వ వచనంలో దాటిపోయిన వాళ్ళ గురించి చెబుతున్నాడు. చదువుదాం, చదవండి. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైని నాయకులుగా ఉన్నవారు జ్ఞాపకము చేసుకొని, ముందేం చేయండి, వారిని జ్ఞాపకం చేసుకోండి. రిమెంబర్ దెమ్. కొంతమంది దేవుని వాక్యాన్ని బోధించి దాటి వెళ్ళిపోయారు. వాళ్ళని ఏం చేయాలి? మనం జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకోండి అంటే జ్ఞాపకార్థ కూటం పెట్టమని కాదు అర్థం. జ్ఞాపకం చేసుకోండి అంటే వాళ్ళని మీ మనసులో ఉంచుకోండి, వాళ్ళు మాట్లాడిన మాటలు మీ మనసులో ఉంచుకోండి. రిమెంబర్ దెమ్, రిమెంబర్ దేర్ మెసేజ్, రిమెంబర్ దేర్ స్పీచ్, రిమెంబర్ దేర్ సజెషన్స్, రిమెంబర్ దేర్ పర్సనాలిటీ, రిమెంబర్ దేర్ సాక్రిఫైస్. వారిని జ్ఞాపకం చేసుకోండి. తర్వాత వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు. అంటే వారి ప్రవర్తన ఫలం, వాళ్ళు ఎలా బ్రతికారో దాన్ని ఎట్లాగా శ్రద్ధగా తలంచుకోవటం. ఒకసారి అందరు నా వైపు చూడండి. దేవుని సేవకులు బతికొండగా వాళ్ళని మెచ్చుకుంటారా, చచ్చిపోయాక మెచ్చుకుంటారా? ఎక్కువ మంది మీరు చెప్పండి. సరిగ్గా చెప్పాలి, నాకు కొద్దిగా చెవుడు ఉంది ఇలాంటప్పుడే, జనరల్గా కాదు. దేవుని సేవకులు బతికొండగా మెచ్చుకుంటారా, చచ్చిపోయాక మెచ్చుకుంటారా? కదా. ఎందుకంటే మనిషి అహంభావి. అవతల వ్యక్తిని ఎవరైతే మెచ్చుకోలేరో, పొగడడం కాదు నేను అనేది, మెచ్చుకోవడం. ఎవరైతే మెప్పు దగ్గర మెప్పు చెప్పలేరో, తప్పు దగ్గర తప్పు చెప్పలేరో వారు యథార్థవంతులు కారు. అందుకే చచ్చిపోయిన తర్వాత పొగిడే మాటల్లో చాలా అబద్ధాలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు వినరు కదా, అందులో చాలా యాక్షన్ ఉంటుంది. ఒక చర్చిలో పాస్టర్ గారు చచ్చిపోయారంట. అక్కడ దాకా ఎందుకు, ఒకవేళ నేను చచ్చిపోయాను అనుకోండి, మీలో కూడా చాలామంది అసలు సుధాకర్ అన్న బతికున్నప్పుడు అసలు ఆయన మాదిరి, ఆయన క్రమశిక్షణ, ఆయన సమర్పణ ఎంత గొప్పదో అని చెప్తారు. తప్పకుండా జరుగుతుంది అది. నేను ఏమన్నా, నా గురించి ఏమనుకున్నా తప్పకుండా చెప్తారు. ఇదైతే జరుగుద్ది, ఏదో ఒకరోజు జరుగుద్ది అది తప్పకుండా. అది బతుకున్నప్పుడే చెబితే మేలు. అది
ఒకరోజు పాస్టర్ గారు నిజంగా చచ్చిపోయారంట. చచ్చిపోయిన తర్వాత ఇక సంఘంలో ఈ ఆఖరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి బాడీ అక్కడ పెట్టారు. ఇక ఒక్కొక్కళ్ళు మైక్ పట్టుకొని చెబుతున్నారు. కొంతమంది మైక్ దొరికితే వదిలిపెట్టరు. అలాంటి వాళ్ళకు ఒక బిరుదు ఇస్తారు. ఏంటో తెలుసా? మైకాసురులు. ఏమంటారండి? మైకాసురులు అంటే ఏదో చెప్పాలని తపన, ఏం చెప్పాలో తెలియదు, ఏదో కొత్తగా చెప్పాలి, అందరూ చెప్పంది చెప్పాలి. ఇలాంటి వాళ్ళు ఏ వ్యవస్థలు అంటారు? మైకాసురులు. ఇక చెప్తున్నారు, అబ్బో పాస్టర్ గారు అస్సలు ఆయన ప్రార్థనా జీవితం, ఆయన మాదిరి ఎంత గొప్పదో, అసలు ఆయన ఎంత త్యాగం చేసి, అసలు ఆయన ప్రసంగాలు ఎంత బాగుండేయో అని ప్రతి వాళ్ళు చెబుతున్నారు. ఆ మీటింగ్ నడిపించి ఆయన అందరు చెప్పేసిన తర్వాత అన్నాడంట, విశ్వాసులారా, మీరు మీ పాస్టర్ గారిని ఎంత ప్రేమించారో నాకు అర్థమవుతుంది. అయితే మీ అందరితో నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఆ మాట ఏంటంటే చెప్పనా అంటే, చెప్పండి సార్ అన్నారంట కళ్ళు దుడుచుకుంటా. ఈ మాటలన్నీ మీరు ఆయన బతికుండగా చెబితే ఖచ్చితంగా ఆయన ఇంకొక 10 ఏళ్ళు బతికుండేవాడు. ఈ మాటలన్నీ ఆయన బతికుండగా చెబితే ఖచ్చితంగా ఆయన ఇంకో 10 ఏళ్ళు బతికుండేవాడు. అందుకే ఒక తత్వవేత్త ఇలాగన్నాడు, గొప్పవాళ్ళు బతికుండగా వాళ్ళ ముఖాలపై రాళ్ళు వేస్తారు, వాళ్ళు చచ్చిపోయాక అదే రాళ్ల మీద వాళ్ళ ముఖాలు చెక్కుతారు. గొప్పవాళ్ళు బతికున్నప్పుడు ఏం చేస్తారు? వాళ్ళ మీద రాళ్ళు వేస్తారు. చచ్చిపోయిన తర్వాత ఆ వేసిన రాళ్ళ మీద ముఖాలు చెక్కుతారు. ఆయన వీరుడండి, సూర్యుడండి, విక్రమార్కుడండి. ఇది లోకం నైజం. విశ్వాసులు కూడా అలాగే తయారయ్యారు. నేను ఇలా కొంతమందిని గమనించాను. అందుకే హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, సంవత్సరానికి ఒకసారి చెప్పడం కాదు, వాళ్ళ మీ జ్ఞాపకాల్లో ఉండాలి. వాళ్ళ మాదిరిని అనుసరించాలి అంటే వాళ్ళు మీలో బతకాలి. ఉందా మాట? వారి ప్రవర్తన ఫలము తలంచుకొనిడి, ఆ తర్వాత వారి విశ్వాసమును ఫాలో దేర్ ఫెయిత్. వాళ్ళ గురించి గొప్పగా చెబితే ఏం ప్రయోజనం? అసలు కృపమ్మ ఆంటీ అండి, అసలు ఆవిడ ప్రార్థనా జీవితం, అసలు నిజంగా నేను ఈ స్థితిలో ఉన్నానంటే కారణం ఆవిడే. ఓకే, ఫైన్. మరి నువ్వెంతవరకు మారావు? కృపమ్మ ఆంటీలో సగానికన్నా వచ్చావా? 30 కన్నా వచ్చావా? అలా రాకుండా ఊరికి ఆవిడ గురించి గొప్పలు చెబితే ఏంటి ఉపయోగం? వారి విశ్వాస ఫలాన్ని అనుసరించు. ఇది సంబంధం అంటే. అంతేగాని కనపడ్డప్పుడు వందనాలు చెప్పడం, జ్ఞాపకార్థ కూటంలో పొగడ్తలు చెప్పడం ఇది కాదు. చచ్చిపోయిన తర్వాత కూడా వాళ్ళు మాదిరి మనలో బతికితే అప్పుడు వాళ్ళు నిజంగా సన్మానించినట్టు. ఆమె విశ్వాసం, ఆమె ప్రార్థన జీవితం, ఆమె చిరునవ్వు, ఆమె పలకరింపు అలాంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. అది కాపరితో సన్మానించడం అంటే అది అర్థం. అది మామూలుగా మనం ఏం చదువుతాం? నాయకులను సన్మానించడం అంటే సన్మానించడి అనుకొని వెళ్ళిపోతాం. అందుకే నేను కొంచెం స్లో మోషన్లో చెప్పాను దీన్ని. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, ఎంతమంది మనలో ఈ అలవాటు ఉంది? మన పైన ఉండే నాయకులను, సేవకులను ఈ రకమైన సన్మానం చూపించే అలవాటు ఎంతమందికి ఉంది? అదే చెప్తున్నాడు. సంఘములో నాయకులు ఉంటారు, వారిని సన్మానించండి. బతికొండగా ఆ ప్రకారం నడుచుకోండి, చచ్చిపోయాక ఈ ప్రకారం నడుచుకోండి. బతికొండగా మొదటి 6, చచ్చిపోయాక ఆఖరి 3. ఇది మొదటిది, నాయకులతో సంబంధం. రెండవది చెప్పండి, పరిచారకులతో సహకార సంబంధం. ఒక పరిచారకుడు, ఆ పరిచారకురాలు వారితో ఏదన్నా చెప్తారు. భోజనం పెడతాం, కొంచెం లైన్లో నిలబడండి అంటే, నేను వెళ్ళాలి, ఉండో, నేను త్వరగా వెళ్ళాలి అని దూరం ముందుకు వస్తే ఎట్లా? వాళ్ళని ఒక పని మీద అక్కడ నియమించారు, కొంచెం అక్కడ కూర్చోండి అని అంటే
అక్కడ కూర్చోవాలి అంతే, సహకరించాలి. అపోస్తల కార్యాల్లో ఈ పేతురు దగ్గరికి తీసుకొచ్చారు 6వ అధ్యాయంలో. రాశారా మాట రెఫరెన్స్? ఓకే. పేతురు దగ్గరికి తీసుకొచ్చారు. వాళ్ళ మధ్య తగు ఏర్పడింది. ఇద్దరు 2 రకాల విధవరాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు సనుక్కుంటా ఉంటే పేతురు దగ్గరికి వచ్చింది. అప్పుడు పేతురు ఏం చేశాడు? ఆ శిష్యుల సమూహాన్ని పిలిచి, మీరు మంచి పేరు పొంది సాక్ష్యం కలిగి ఆత్మతో జ్ఞానంతో నింపబడిన వాళ్ళని ఏర్పరచుకోండి అని అంటే వాళ్ళు ఏర్పరచుకున్నారు. ఆ సంఘం ఏం చేసింది? వారికి సహకరించింది. ఎవరైతే పరిచారకులుగా ఉంటారో వాళ్ళు చెప్పిన మాట వినాలి, సహకరించాలి. అక్క కొంచెం ముందుకు జరుగు అంటే కొరకొరాయడు చూడటం కాదు. నువ్వు నాకు చెప్తావా అన్న, కొంచెం జరగన్న అని అంటే సరే అన్న అనాలి. మన భారతదేశంలో ఒక వింత అయిన టెక్నిక్ ఉంటుంది తెలుసా? ఒక ఊరిలో కారులో వెళ్ళామనుకో, రోడ్డు ఇలా నెమ్మదిగా దాటుతుంటారు. హార్న్ కొట్టాడు అనుకో కారులో నుంచి, ఆ కారులో నుంచి తొలుగుతారా లేదా కారులో ఎవరున్నారని చూస్తారా? మీరు గమనించారు ఎప్పుడైనా? తొలగరు. అలాగే మనల్ని జరగమన్నారు అనుకోండి, మనం వెంటనే జరగం. ముందు చెప్పేది ఎవరు, 2 వచ్చింది ఎవరు? ఎందుకంటే మన నరనరాల్లో జీర్ణించుకుపోయింది ఆ స్వభావం. అందుకే చిన్నప్పుడు మాట అనేవాడు, చెప్పింది జై చరిత్ర అడక్కో అని. ఏంటది? చెప్పింది జై చరిత్ర అడక్కో. ముందు జరగమని జరుగు. వాళ్ళు జరగమని నేను ఏదో ఒక కారణాన్ని బట్టి చెప్పారు, జరుగు. ఏమైంది? వాళ్ళు చదువుతున్నారు. అందుకే ప్రియులారా, క్రైస్తవ జీవితంలో ఒకటే మాదిరి. ఏంటో తెలుసా? లీడ్, ఫాలో ఆర్ గెట్ అవుట్ ఆఫ్ ద ట్రాక్. నడిపించు, అనుసరించు, లేదా అసలు అడ్డం తొలుగు. గుర్తుంటుందా? లీడ్, ఫాలో ఆర్ గెట్ అవుట్ ఆఫ్ ద ట్రాక్. నడిపించు చేత అయితే, నడిపించడం చేత కాలేదా? అనుసరించు. అది కూడా చేత కాలేదా? అడ్డం తప్పుకో. నడిపించడం చేత కాకపోతే, అనుసరించడం చేత కాకపోతే ఊరికి అట్లా నిలబడి చూస్తూ ఉంటావా? పరిచారకులకు సహకరించండి. ఇదే సంఘ సంబంధాలంటే. మూడోది చెప్పండి, పరిశుద్ధులకు వారితో సమాధానంగా ఉండండి. సమాధానం. ఆ సమాధానం అనే దాంట్లో ఎన్నైనా పెట్టుకోవచ్చు. సమాధానం, సఖ్యత, ఎన్నైనా పెట్టుకోవచ్చు. దాంట్లోనే ఒకరితో ఒకరు అనేది మిమ్మల్ని హోంవర్క్ చేయమన్నాను. చేశారా? ఎంతమంది చేశారు? చేయొద్దండి. ఒకరితో ఒకరు. ఓ వండర్ఫుల్, అబ్బా సన్ ఎక్సలెంట్. ఇంకెంతమంది చేశారు? ఒకరితో ఒకరు. అంటే మీరందరూ శ్రోతలు అన్నమాట. ఒకరితో ఒకరు. శివ కూడా చేసి నాకు నేను చేశాను అంకుల్ మెసేజ్ పెట్టాడు. ఇండైరెక్ట్గా వాక్యం విని, నేరుగా వినలేదు కదా, మెసేజ్ విని మెసేజ్ పెట్టాడు. చేయండి, వర్కౌట్ చేయండి. అదే ఆ ఆఖరి దాంట్లోనే ఇదన్నీ మీరు వర్క్ చేస్తారని నేను దీని గురించి వివరించి చెప్పట్లా. మీరు పనిచేయాలి ఒకరితో ఒకరు. వన్ అనదర్. మొదటి వారంలోనే చెప్పాను నేను. అది ఆ ఒకరి పట్ల ఒకరు. ఆ సమాధానకరమైన సంబంధం అంటే ఏంటో తెలుసా? ఆతిథ్యం ఇవ్వడం, క్షమించడం, చేర్చుకోవడం, సనక్కుండా ఉండడం, కోపం రేపకుండా ఉండడం. ఇవన్నీ ఉన్నాయి బైబిల్లో. ఇవన్నీ అందులోవే చెప్తున్నాను నేను. అవన్నీ మరి ఇప్పుడు చెప్పడం లేదు. మీరు వర్కౌట్ చేయండి, మీరు హోంవర్క్ చేయండి. చూద్దాం వచ్చే వారానికి ఎంతమంది విధేయులు ఉంటారో అవిధేయులు ఉంటారో చూద్దాం. ఈ వారంలో వర్కౌట్ చేయండి దాన్ని. ఒకరితో ఒకరు, ఒకరినొకడు. సమాధానకరమైన సంబంధం అంటే అది అర్థం. ప్రియులారా, ఎందుకు ప్రభు సంఘాన్ని గురించి ఇంత వివరంగా సంబంధాల గురించి మాట్లాడాడు అంటే, చివరకు మిగిలేది ఈ సంబంధమే. భూలోక సంబంధాలన్నీ, భార్యాభర్తల సంబంధం, తల్లి బిడ్డల సంబంధం, అత్త మామల సంబంధం, అదంతా ఎప్పటి వరకు? ఇక్కడ వరకే. పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళాక మామోయ్
అత్తోయ్ అని కూడా ఉండదు. అక్కడ అందరూ ఒకేలా కనపడుతుంటారు. ఆ సంబంధాలు ఇక్కడ వరకే. కానీ నిత్యమైన సంబంధాలు, వాటికి విలువివ్వండి, అవి డెవలప్ చేసుకోండి. అందుకే మనం పాట పాడుకున్నాం ఈరోజు. ఏమని? మనము దేవుని అందరు బిగ్గరగా చెప్పండి. మనము దేవుని సంబంధులం, క్రీస్తేసు రక్త బాంధవ్యులం. మనకేమి లేదు, కులం లేదు. మన దగ్గర అన్ని కులాలోళ్ళు ఉన్నారు. అదే నిజమైన సంఘం. అలా కాకుండా కులానికి ఒక సంఘం ఉంటే అది దేవుని సంఘం కాదు, అది కుల సంఘం. లేదు కులం, లేదు మతం, మనమందరం సహోదరులం. అటువంటి సంబంధాలు కలిగి ఉండాలని ప్రభు కోరుతున్నాడు. 3 సంబంధాలు ఈరోజు మనం నేర్చుకున్నాం. నాయకులతో సన్మాన సంబంధం, పరిచారకులతో సహకార సంబంధం, పరిశుద్ధులతో సమాధాన సంబంధం. ఇదే సంఘ సంబంధం. సంఘ సంబంధాలు సరిగా ఉంటే మనం అక్కడ బహుమానాలను అందుకుంటాం. ఆ సంఘములో నువ్వు గుండెనా గోరునా అన్నది ప్రశ్న కాదు. నీ వంతులో నీవు ఎంత పని చేసావు దాని మీదే ఉంటుంది నమ్మకత్వం. ఎల్కేజీ వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ ఉంటుంది, 10th క్లాస్ వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ ఉంటుంది, ఇంజనీరింగ్ వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ ఉంటుంది. అయితే అందరు ఫస్ట్ ర్యాంకులు ఎవరి లెవెల్లో వాళ్ళది టాపే. అవునా? ఎల్కేజీలో ఫస్ట్ ర్యాంకు ఆ క్లాసులో టాప్, 10thలో ఫస్ట్ ర్యాంకు ఆ తరగతిలో టాప్, ఇంజనీరింగ్లో ఫస్ట్ క్లాస్ ఆ దాంట్లో టాప్. ఎవరి స్థాయి వాళ్ళది, దాంట్లో ఫస్ట్. కాబట్టి మనం ఎంత పని చేస్తున్నామని కాదు, దేవుడు నీకు ఇచ్చిన తలాంతు, వరం నువ్వే రీతిగా వాడుతున్నావు అనేది ప్రాముఖ్యం. ఇది ఎరిగి ఉంటే సహోదరుడా, దేవుని సంఘములో ఒక అంగముగా, ఒక బాధ్యత కలిగిన సభ్యునిగా జీవిస్తావు. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. ప్రార్థన. కొద్దిసేపు దేవుని వాక్యం గురించి ధ్యానం చేద్దాం. నా నాయకుని పట్ల సన్మాన సంబంధం, ఆ పరిచారకుని పట్ల సహకార సంబంధం, ఆ పరిశుద్ధుని పట్ల సమాధాన సంబంధం కలిగి ఉన్నానా అని పరీక్ష చేసుకుందాం. మనందరి పక్షంగా శామ్ ప్రార్థన చేస్తాడు. ఆ తర్వాత మనం ముగించుకుంటాం. సంఘంలో అంగములుగా చేర్చి మాపై పెట్టబడిన బాధ్యతలను నీ సేవకుని ద్వారా జ్ఞాపకం చేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మేమేదో కాలక్షేపానికో ఆషామాషిగా రాలేదు ప్రభువా. నీ అనంత ప్రణాళికలో మేము పుట్టకముందు నుంచే మా పట్ల మీరు కలిగి ఉన్నటువంటి ప్రణాళికను బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఎక్కడ రక్షింపబడాలో, ఎక్కడ ఆరాధనకు చేరి రావాలో, ఏ సంఘంలో ఎదగాలో ఇవన్నీ మేము ఆలోచించుకొని రాలేదు ప్రభువా. మమ్మల్ని ప్రేమించి ఈ సందర్భాలన్నింటినీ మా జీవితంలోనికి మీరు ప్రవేశపెట్టారు. ఏ నాయకుడి కింద ఎదగాలో, ఏ నాయకులకి సంబంధం కలిగి ఉండాలో, ఎలాంటి సంబంధం కలిగి ఉండాలో వాక్యంలో రాయబడినట్లుగా పూర్తి వివరాలతో మాకు దయచేసినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయితే ఈ మాటలు విని కేవలం శ్రోతలుగా మిగిలిపోవటం కాకుండా మా అనుదిన జీవితంలో అనుభవాలై మాకును సంఘానికి క్షేమాన్ని ఆశీర్వాదాన్ని తెచ్చే విశ్వాసులుగా మమ్మలను తయారు చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నీ వాక్యాన్ని విని అర్థం చేసుకొని దానిని అవలంబించిన ఏ ఒక్కరిని నీవు విడిచిపెట్టలేదు ప్రభువా. వారందరినీ దీపస్తంభాలుగా నీవు ఉంచావు.
మాదిరిగా ఉంచావు ప్రభువా. అలాగన మమ్మల్ని అందరినీ చేయాలని, నీ రాకడ యందు సిగ్గుపడనక్కర్లేని వారిగా మమ్మల్ని ఉంచాలని నీవు కోరుకుంటున్నావు కాబట్టే కష్టమైన ప్రేమతో నీవు మాకు ఈ సంగతులన్నిటినీ వివరణాత్మకంగా వివరించినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వినటం సులభమే కానీ దానిని అనుసరించి పాటించటం మేము ప్రారంభించినప్పుడు అది అర్థమవుతుంది ప్రభువా. ఈ విషయంలో మా అందరికీ సహాయం చేయండి. మమ్మల్ని మేము మోసపరుచుకునే వారం కాకుండా మాకును మీకును సంతోషకరమైనటువంటి సంబంధం, ఎప్పటికీ నిలిచే సంబంధం మా ముందు ఉండగా ఆ సంబంధాల విషయంలో మేము లోపం కలిగిన వారమై ఉండి దుఃఖపడకుండా, నష్టపడకుండా సమాధానంగా ఉండటానికి కృప చూపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, అనేక రకాలైన సంబంధాలు ఉన్నాయి కానీ ఏ సంబంధం శాశ్వతమైనది కాదు ప్రభువా. కొంతకాలం వరకే ఈ భూలోకంలో అవి మాతో ఉంటాయి. ఎల్లకాలం నీతో నిన్ను కలిగి నిన్ను ఆరాధిస్తూ నీ ముఖాన్ని చూస్తూ ఇప్పుడు నిర్లక్ష్య పెట్టిన ప్రతి మాట మమ్మల్ని అప్పుడు బాధ పెడుతూ ఉంటుంది ప్రభువా. అలాంటి స్థితిలో మేము లేకుండా ఇప్పుడు పాటించిన ప్రతి మాట మాకెంతో ఆశీర్వాదకరంగా మారుతుంది. ఎన్ని సంగతుల విషయాల్లో ఇప్పటికే మేము పాటించకుండా ఉన్నామో వాటన్నిటి విషయమై భారం, అప్పు మాపై ఉంది ప్రభువా. క్షమించి మమ్మల్ని అంగీకరించి వింటున్న ప్రతి మాటకు అబాయిడ్ అయ్యి కట్టుబడి ఉండటానికి, అనుసరించటానికి మనస్సాక్షి లోపం లేకుండా సాయశక్తిలా మేము ప్రయత్నం చేస్తామని నీ సన్నిధిలో ప్రమాణం చేస్తున్నాం. నీ వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టకుండా, మీకు కోపాన్ని రేపకుండా మీ ప్రియమైన బిడ్డల వలె మేము బ్రతకటానికి మమ్మల్ని మీకు సమర్పించుకుంటున్నాం. అలాగ తీర్మానం తీసుకున్న ప్రతి హృదయాన్ని మీరు చూస్తున్నారు ప్రభువా. మీరు ఆశీర్వదించి పంపుతున్నారు. ఈ కొందనాలు ఇంకా ఎవరైనా కఠినమైన మనసుతో ఉంటే సమాధానమైన మనసుతో నిన్ను అంగీకరించి మార్పు పొందినట్లు సహాయం చేయండి. సంఘమంతా వచ్చారు కానీ మాలో కొంతమంది రక్షింపబడని వారు ఉన్నారు. దయతో వారి హృదయాలను మార్చి పరలోక రాజ్యం అందు వారు ఉన్నట్లు సహాయం దయచేయండి. బిడ్డలు తిరిగి వెళుతూ ఉన్నారు, సహాయం చేయండి ప్రభువా. వేడి తగలకుండా ఈ సమరంతా మమ్మలను చల్లని హస్తాలతో కాచి కాపాడండి అని నిన్ను మోసుకొని వెళ్ళి మరలా నీ సన్నిధిని తీసుకొని రాగలటానికి కృప చూపించండి అని మా పక్షాన నిలబడిన నీ సేవకులను మీరు ఇంకా ప్రయాణంలో తోడుండి సహాయం చేయండి. ఈ వారంలో జరగనున్న ప్రతి కార్యక్రమాన్ని మీకు అప్పగించుకుంటూ మా ప్రియుడు మా రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి నామం ద్వారా ఈ ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు కృప, మనలను ఆయన రాకడ కొరకు సిద్ధపరుస్తున్న పరిశుద్ధాత్మ దేవుని సహాయం, సహకారం, ఆదరణ, నడిపింపు సదా మనకు తోడై ఆయన రాకకు మనలందరినీ సిద్ధపరిచి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం. గాడ్ బ్లెస్ యూ ఆల్.